హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ క్రాఫ్ట్ వర్క్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, అక్వేరియంలో 3 ఫిషెస్ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి కదా. ఇది పేపర్తో చేసిందనమాట. సో ఎలా చేయాలో అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఈ పేపర్ వచ్చేసి ఒరిగామి పేపర్ అనమాట. ఒరిగామి పేపర్ అంటారు. సో బాగా మనం ఫోల్డ్ చేసి కట్ చేసి క్రాఫ్ట్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ విడ్త్ లెంత్ ఈక్వల్గా ఉండే పేపర్ తీసుకున్నాను అనమాట. ఇవి 15 సెంటీమీటర్ బై 15 సెంటీమీటర్లో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో మీరు వేరే ఇంకా సైజ్ తగ్గించుకోవాలనుకుంటే లెంత్ విడ్త్ సేమ్ ఉండేటట్లు తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత మనము హాఫ్ ఫోల్డ్ 4 ఫోల్డ్స్ వచ్చేటట్లు 4 ఈక్వల్ పార్ట్స్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫిష్ రావాలంటే, ఫిష్ కరెక్ట్గా రావాలంటే అలా చూడండి, ఆల్రెడీ ఒక ఫిష్ చేశాను, అది చూడండి ఆ ఫిష్ లాగా ఇలా అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చూడండి, అదే మెయిన్ అనమాట. ఫిష్ షేప్ రావడానికి, ఐ మీన్ వింగ్స్ అంతా ఎడ్జ్ అంతా కరెక్ట్గా రావడానికి ఎలా చేస్తున్నాము అనేది వీడియోలో చూడండి. చిన్నపిల్లలకి చేసి ఇచ్చారు అంటే ఇది ఫిష్ అని బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ఇలా 4 ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కార్నర్ ఫోల్డ్ చేయాలన్నమాట. 2 కార్నర్స్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఆ ఎడ్జ్ కార్నర్, ఈ ఎడ్జ్ కార్నర్ ఫోల్డ్ చేయాలి. మరి అటు సైడు ఇటు సైడు. సో ఇప్పుడైతే పేపర్లో ఆ ఫోల్డింగ్స్ అన్నీ ఇలా కనిపించాలి. కనిపించినప్పుడు మీకు ఫిష్ షేప్ కరెక్ట్గా వస్తుంది. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఫోల్డ్ చేశారో 4 ఫోల్డ్స్ అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఫింగర్ అలా పెట్టి ఇలా చేయాలన్నమాట. ఒక సైడ్ 2 సైడ్స్ చేసుకోవాలన్నమాట. ఆ సైడ్ అలాగే ఈ సైడ్ ఇలాగే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము లాస్ట్ ఇంకా ఎడ్జెస్ ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే ఫిష్ హెడ్ వచ్చేసింది అనమాట. చూడండి, ఈ షేప్లో ఉండాలి. ఈ షేప్లో ఉండేటట్టు ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ కోసం ఇలా ఫోల్డ్ చేయాలి హాఫ్లోకి. కరెక్ట్ హాఫ్ తీసుకొని మళ్ళీ అందులో హాఫ్లోకి అలా ఫోల్డ్ చేయాలన్నమాట. వీడియోలో కరెక్ట్గా చూడండి, అలా చేస్తేనే మీకు ఫిష్ షేప్ కరెక్ట్గా వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ది అటు సైడ్ ఉన్న దాంట్లో ఆ హాఫ్లోకి ఎక్కడైతే పాయింట్ పెట్టుకోండి, పాయింట్ అలా పెట్టుకొని అలా ఫోల్డ్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, వింగ్స్ అంతా కరెక్ట్గా ఫిష్ షేప్ బాగా వస్తుందన్నమాట. ఫిష్ అయితే రెడీ అయిపోయింది, బ్లూ కలర్ ఫిష్. మనం ఈ ఫిషెస్ అన్నింటినీ రెడీ చేసి అక్వేరియంలో పేస్ట్ చేసామన్నమాట. 2 ఫిషెస్ అయితే రెడీ అయిపోయాయి, ఇంకో ఫిష్ కూడా రెడీ చేసాము. దాని తర్వాత ఐస్ కోసం ఒక బ్లాక్ స్కెచ్ తీసుకొని అలా పెట్టుతున్నాను. లేదు మీకు నచ్చినట్లు ఒకవేళ ఫ్రంట్లో ఒక ఘాట్ లాగా పెట్టుకొని ఐస్ ఎగ్జాక్ట్గా అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక రౌండ్ లాగా ఐ పెట్టేశాను అనమాట. ఒక సైడ్కి అయినా పెట్టుకొని లేదా అటు సైడ్ ఇటు సైడ్ 2 ఐస్ అయినా పెట్టుకొని నేనైతే 1 ఐ పెట్టాను అనమాట. చూడండి ఫిషెస్ ఎంత బాగున్నాయి కదా, ముద్దుగా చిన్ని ఫిషెస్. మనము క్రాఫ్ట్స్ మన ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. క్రాఫ్ట్ పేపర్తో మనకు అదొక టైం పాస్, అలాగే మనము నేర్చుకుంటాం అనమాట పేపర్తో ఎలా చేయొచ్చు అని చెప్పేసి. సో చిన్నపిల్లలకి ఈజీగా ఇలా నేర్పించండి. ఒకసారి మీరు చేసి చూపించండి, తర్వాత వాళ్ళనే చేయమనండి. తర్వాత అయితే అక్వేరియంలో పేస్ట్ చేసేసాం. బ్లూ కలర్ ఫిషెస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయండి. నేను ఇదే యాక్టివిటీ మా వైఫ్ కంటే ఛాలెంజ్గా తీసుకొని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా ఫిష్ ఎంత సేఫ్టీకి రాలేదు, చచ్చిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe and click on bell icon.